So today's question is regarding the new scheme which has been launched by the government of India in 2024. మార్చ్ 2024లో కొత్త స్కీమ్ లాంచ్ చేసింది అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ గైడ్ లైన్స్ అనేది మొన్నే ఇచ్చింది. సో ఆ గైడ్ లైన్కి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్స్ని లోకలైజేషన్గా తీసుకురావాలంటే డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచాలి, అలాగే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచాలి అనే దాని గురించి మనకు కొత్త స్కీమ్ తీసుకురావడం జరిగింది. సో ఆ స్కీమ్ గురించి we have asked a question. The question goes like this: how does India's new EV manufacturing scheme attempt to balance foreign investment with domestic industrialization? Keywords ఏంటి? Foreign investment with domestic industrialization. Analyze the key localization challenges. Question లో ఏమడిగాడు? Key localization challenges in India's EV ecosystem. Suggest a comprehensive strategy to strengthen the India's self-reliance in electric mobility. So సజెషన్ కూడా అడిగాడు, కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ ఏం కావాలి. సో అంటే 3 keywords ఉన్నాయి. ఫస్ట్ స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, దెన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ విత్ డొమెస్టిక్ ఇండస్ట్రియలైజేషన్ ఎలా బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే కాంప్రహెన్సివ్ స్ట్రాటజీ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి. ఈ 5 థీమ్స్ మనం కానీ ఆన్సర్ చేయగలిగితే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసినట్టు. ది ఫస్ట్ థింగ్, ఇంట్రడక్షన్ ఎలా రాయాలి. ఆబ్వియస్లీ స్కీమ్ గురించి కాబట్టి స్కీమ్ గురించి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ద స్కీమ్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ. సో ఇది స్కీమ్ అనమాట. సో దీంట్లో ఏమేమి ఉన్నాయి, ద సబ్ పార్ట్స్ ఆఫ్ ద స్కీమ్ ఏంటి? 15% ఇంపోర్ట్ డ్యూటీ కన్సెషన్స్. ఇంతకుముందు ఇంపోర్ట్ డ్యూటీస్ ఎంత ఉంది అంటే 150%, 300%. ఇంత ఇంపోర్ట్ డ్యూటీస్ని 15%కి తగ్గించారు. దెన్ ఇన్వెస్ట్మెంట్, ఖచ్చితంగా ఫారెన్ కంపెనీస్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి ఇండియాలో? నువ్వు కంపల్సరీ ఇంపోర్ట్ డ్యూటీస్ నీకు 15% రావాలి అంటే యూ నీడ్ టు ఇన్వెస్ట్ 4,150 crores. అండ్ ఫేస్ డొమెస్టిక్ వాల్యూ అడిషన్, అంటే ఎవ్రీ 3 yearsకి 5 yearsకి ఒకసారి నువ్వు వాడే డొమెస్టిక్ కంటెంట్ పెరగాలి, అంటే ఇక్కడ లోకల్ కంటెంట్ పెరగాలి నువ్వు వాడే ఎలక్ట్రిక్ వెహికల్స్లో అనే దాని గురించి స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేస్తుంది ఈ స్కీమ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని, లోకలైజేషన్, డొమెస్టిక్ కేపబిలిటీస్? బ్యాలెన్సింగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డొమెస్టిక్ ఇండస్ట్రియలైజేషన్. ద ఫస్ట్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ లింక్ ఇన్సెంటివ్. నువ్వు కానీ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసావు అనుకో, అంతకు తగ్గ ఇన్సెంటివ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ ప్రొజెక్షన్ అంటే 10 million యాన్యువల్ సేల్స్ జరుగుతాయి 2030లో. ఇప్పుడు రెడ్యూస్డ్ ఇంపోర్ట్ డ్యూటీస్ అంటే ఇన్సెంటివ్ అనేది నువ్వు ఇంపోర్ట్ డ్యూటీస్ని బట్టి ఇస్తున్నావు. 15% ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించావు, 70 to 100% ఉండడానికి 15% చేసావు. దెన్ ఫేస్డ్ లోకలైజేషన్ మెజర్, డొమెస్టిక్ వాల్యూ అడిషన్ ఎంత ఉండాలి? 25% చేయాలి 3 years లోపు, 50% చేయాలి 5 years లోపు. అంటే ఇనిషియల్గా మనం ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నా సరే వెళ్ళే కొద్దీ డొమెస్టిక్ ఇండస్ట్రియలైజేషన్ పెరగాలి. దెన్ థర్డ్, ఫినాన్షియల్ సేఫ్ గార్డ్స్, 4,150 crores ఫండ్ అనేది ఉందన్నమాట. దెన్ 2 parts ఆఫ్ ద క్వశ్చన్ అయ్యాయి. స్కీమ్ ఎక్స్ప్లెయిన్ చేసాం, ఇది ఎక్స్ప్లెయిన్ చేసాం. నౌ ద న్యూ థింగ్ ఇస్ కీ లోకలైజేషన్ ఛాలెంజెస్ ఏంటి? 3 challenges ఉన్నాయి. ద ఫస్ట్ థింగ్ ఇస్ క్రిటికల్ కాంపోనెంట్ ఇంపోర్ట్స్. అంటే మేజర్గా మన ఇండియాలో ఇంపోర్ట్ డిపెండెంట్ ఇండియా రా మెటీరియల్కి సంబంధించి. ఏ రా మెటీరియల్స్ వాడతాం? మేజర్గా బ్యాటరీ అనేది 35 to 50% ఆఫ్ ది కాస్ట్ ఉంటుంది. దాన్ని లిథియం అండ్ కోబాల్ట్తో తయారు చేస్తాం. సో దాన్ని కూడా మనం ఇంపోర్టే చేసుకుంటున్నాం. ఇండియాలో రిఫైనింగ్ కేపబిలిటీస్ లేవు. దెన్ ఈవీ కాంపోనెంట్స్ 60 to 80% మనం చైనా పైన డిపెండ్ అవుతున్నాము ఇప్పటికీ ఇంపోర్ట్స్ పైన. దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్కిల్ గ్యాప్స్. ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆబ్వియస్లీ హర్యానా ఒక మోడల్ ఫాలో అవుతుంది, డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియా వైడ్ లేదు. హర్యానాలో 3.4 per 1000 EVs. 1000 EVsకి అప్రాక్సిమేట్గా యావరేజ్గా 3 ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దెన్ R&D అండ్ టాలెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయట్లేదు, స్కిల్ గ్యాప్ ఎక్కువ ఉంది, అంటే ఈ కొత్త టెక్నాలజీస్లో వీటిల్లో లేదు. దెన్ కాస్ట్ అండ్ స్కేల్ బ్యారియర్స్, అంటే హై ప్యూరిటీ స్టీల్ వాడాలి ఈవీస్లో, సో ఆ కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఈవీస్. ఇది 3 key లోకలైజేషన్ ఛాలెంజెస్. నెక్స్ట్ ఏంటి? స్ట్రాటజీస్. రా మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకోవాలి. అంటే ఏ కంట్రీస్లో రా మెటీరియల్స్ ఉన్నాయి? ఇప్పుడు లిథియం చూస్తే చిలీలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, అర్జెంటీనా ఉన్నాయి, బొలివియాలో. దాంట్లో మనం పార్ట్నర్షిప్ చేసుకోవడం. సెకండ్, ఇన్వెస్టింగ్ రీసైక్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. థర్డ్, 2025 బడ్జెట్లో బేసిక్ కస్టమ్ డ్యూటీస్ తగ్గించాం 25 క్రిటికల్ మినరల్స్కి. ఎందుకు? మనకు రా మెటీరియల్స్ ఎక్కువ రావాలి ఇండియాకి. దెన్ బూస్ట్ టు Tier 2 and Tier 3 సప్లయింగ్ నెట్వర్క్. సో హుండై ఏం చేస్తుందంటే మోర్ దాన్ 1200 కాంపోనెంట్స్ని లోకల్గానే గ్యాదర్ చేసుకుంటుంది. అటువంటి మోడల్ని మనం రిప్లికేట్ చేయాలి. దెన్ ట్యాక్స్ బ్రేక్స్ ఫర్ స్మాల్ అండ్ మీడియం కంపెనీస్. దెన్ థర్డ్, హర్యానా మోడల్ని మనం ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వాడడం, నేషనల్ వైడ్ దాన్ని తీసుకురావడం. దెన్ సోడియం, అదర్ ఆల్టర్నేటివ్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో సోడియం ఆల్టర్నేటివ్, సౌత్ కొరియా ఇదే చేస్తుంది అనమాట. ఇలా బెటర్ స్ట్రాటజీస్ ఉన్నాయి మనకు. సో దిస్ ఈస్ ది క్వశ్చన్ ఆన్ ది న్యూ స్కీమ్ ఆన్ ది ఎలక్ట్రిక్ వెహికల్స్.